హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఈ మంత్ 8న ఇన్ఫినిక్స్ GT 30 5G ప్లస్ ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అంటే మనకి ఇన్ఫినిక్స్ GT సిరీస్ అన్ని కూడా కొంచెం బాగుంటాయి. ఇంకో విధంగా మనకి ఇన్ఫినిక్స్ GT అంటే గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఈ రోజు మనం ఇన్ఫినిక్స్ GT 30 5G ప్లస్ ఈ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఏమన్నా దీనికి సంబంధం ఉందా, ఫైనల్ గా ఈ మొబైల్ కొనొచ్చా లేదా, మొబైల్ ప్రైస్ మీకు చెప్పినామనుకో షాక్ అవుతారు అనమాట. ఇది మనకి 15,000 వస్తుందని చెప్పొచ్చు. నాకు మెయిన్ గా ఈ 15,000 లో మంచి ఫీచర్స్ అనిపించింది ఏమంటే, ఇది BGMI ఈ సెగ్మెంట్ లో 90 FPS హ్యాండిల్ చేస్తుంది. మనకి ఈ సెగ్మెంట్ ఈ మొబైల్ కి GT ట్రిగర్స్ ఉంటాయి అనమాట. మనకి టాప్ లో ఇవి మనకు జస్ట్ టచ్ అని చెప్పొచ్చు. ఇవి కూడా కొంచెం నాకు బాగా నచ్చాయి అనమాట. ఇంకా ఈ మొబైల్ లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కార్నింగ్ గొరిక్లేస్ 70 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ అనమాట. బాగుంటది స్క్రీన్ ప్రొటెక్షన్ ఇది. అలాగే బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి డబుల్ స్టోరేజ్ స్పీకర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఐరేస్ ఆడియో కూడా సపోర్ట్ అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మనకి IP64 తో రాబోతుంది అనమాట. IP69 ఇచ్చింటే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ IP69 తో వస్తున్నాయి. మనం మాట్లాడుకోవాల్సిన డిజైన్ అని చెప్పొచ్చు. నాకు మెయిన్ గా ఇక్కడ డిజైన్ అయితే చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. మనకి బ్యాక్ సైడ్ లైట్స్ ఉన్నాయి కదా, 10 కలర్స్ మనము కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ లైటింగ్స్ ఓన్లీ గేమింగ్ ఆడేటప్పుడు కాదు, కానీ మొబైల్ కి ఏమైనా నోటిఫికేషన్ వచ్చిన అలాంటి టైంలో కూడా ఈ లైటింగ్స్ కొంచెం వైబ్రెంట్ చేస్తాయి. అలాగే మనకి టాప్ లో GT ట్రిగర్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి ఇవన్నీ గేమింగ్ కోసం కాకుండా మన షార్ట్ కట్ లో మన కెమెరా ఓపెన్ చేయాలన్నా, లేకపోతే వాట్సాప్ ఓపెన్ చేయాలన్నా, యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా మనం ఈ ట్రిగర్స్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.70 ఇంచెస్ 1.5K ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. ఈ 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. ఇది 10 బిట్ ప్యానల్ మీద రాబోతుంది చెప్పొచ్చు. 44 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు. ఈ L1 సపోర్ట్ ఉంది. అంటే OTT ప్లాట్ఫామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్డి వాచ్ చేయొచ్చు. మనకి 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. మనకి బ్రైట్నెస్ అవుట్డోర్ లో యూజ్ అవుతుంది అనమాట. అంటే సన్లైట్ విజన్ లో అలాంటి టైంలో ఈ బ్రైట్నెస్ కొంచెం మనకి ఇంప్రెస్ చేస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే అయితే చాలా బాగుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెస్ మీద రాబోతుంది. బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్ లో. అలాగే ఇది 4 బిల్డమ్ ప్రాసెసర్. ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం LPDDR4X అని అలాగే 3.1 మీదకి రాబోతుంది అనుకుంటున్నా. అది మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. BGM ఆల్మోస్ట్ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మనకి 3D వేపర్ కూలింగ్ చాంబర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం మెయిన్ గా గేమింగ్ ఆడేటప్పుడు హీట్ ని రిమూవ్ చేస్తుంది. ఇది ఎక్స్బూస్ట్ AI ఫీచర్ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు. ఎక్స్బూస్ట్ AI ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే, మనం ఎక్కువ BGM ఆడతాం అనుకో, అక్కడ మనకి ఆ BGM స్టేబుల్ వచ్చే విధంగా, అలాగే పింగ్ రాకుండా నెట్వర్క్ స్టేబుల్ ఉండే విధంగా ఈ ఎక్స్బూస్ట్ AI ఫీచర్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే ఓవరాల్ గా మనం గేమింగ్ ఆడేటప్పుడు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో కూడా ఏ ఫీచర్స్ అని చెప్పొచ్చు. మెయిన్ గా మనకి ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసింది ఏ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇది ఏకంగా ఇన్ఫినిక్స్ AI తోనే వస్తుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే XY 15 రాబోని చెప్పొచ్చు. ఇక్కడ మనకి Android 15 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2+3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. మంచి అప్డేట్స్, ఇంకా అప్డేట్స్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. అప్పుడే మొబైల్ కొంచెం బాగుంటది. మనం కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా 64 MP ఇచ్చారన్నమాట. యాక్చువల్గా నేను ఇక్కడ 50 MP ఉంటుంది అనుకున్నాను, బట్ ఇక్కడ 64 MP ఇచ్చారు. బెటర్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి సోనీ IMX6662 సెన్సర్ మీద రాబోతుంది. వాయిస్ కూడా సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చెప్తున్నారు అనమాట. ఫ్రంట్ కెమెరా 13 MP ఇచ్చారు. 13 MP అంటే పర్లేదు, మరి అంత హైపర్ డూపర్ ఫోటోస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ నుంచి డీసెంట్ ఫోటోస్, నార్మల్ ఫోటోస్ కొంచెం బెటర్ గానే క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో మనకి 1080p వీడియో రికార్డ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 5500 mAh బ్యాటరీ రాబోతుంది. 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది అనమాట. 45 వాట్స్ అంటే కొంచెం టైం తీసుకుంటది ఫుల్ అయ్యేదానికి. అలాగే మనకి 10 వాట్స్ వరకు రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే బైపాస్ జంక్షన్ సపోర్ట్ ఉంది. మనకి ఓవరాల్ గా మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసామని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట నాకు. మీకు ఈ మొబైల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇష్టం అంటే మన వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూసేయంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.